హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా. ఏంది మీరు కళ్ళు చేతిలో పట్టుకుంది ఏందని చూస్తుర్రా? ఈ కళ్ళు పోసి ఈరోజు నేను తెలంగాణ జుట్టుకోడి పులుసు చేయబోతున్నా. అందు గురించే నేను కళ్ళు పోసి చేద్దాం. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, ముక్కలు కూడా చాలా జ్యూసీగా మంచిగా ఉంటాయి, తినాలనిపిస్తుంది. కాబట్టి నేను కళ్ళు పోసి చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మందు కూడా పోసి చేస్తారు, నేనైతే కళ్ళు పోసి చేస్తా అని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ కళ్ళు కూడా కొంచెం టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. టేస్ట్ మంచిగా ఉన్నది, కళ్ళు కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు మనము జుట్టుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతా. ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతాజ్ కిచెన్. ఇప్పుడైతే మనము ఈ జుట్టుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి, చూపెడతా. జుట్టుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు నేను ఒక కోడి తీసుకున్నా. జుట్టుకోడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడకది తొందరగా, అందుకే చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే తొందరగా ఉడకది, అంత మంచిగా ఉడకపోతే కూడా మీది కూర అనేది టేస్ట్ మంచిగా ఉండదు. తర్వాత రుచికి తగినంత ఉప్పు. మనం ఉప్పు ముందే వేసుకోవద్దు, చూసేసుకోవాలి. ఇక కారం అయితే ఎక్కువనే పడుతుంది, నేను వేసేటప్పుడు చెప్తా ఎంత వేయాలన్నది. తర్వాత ఇక ఇందులోనే కొత్తిమీర ఉన్నది, పుదీనా ఉన్నది. తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఈ తర్వాత కొబ్బరి నూనెలో వేయించిన. ఇందులోనే మన బండ పువ్వు ఉన్నది, లవంగాలు ఉన్నాయి, అన్ని ఇళ్ళనే మసాలాలు ఉన్నాయి. తర్వాత కొంచెం అంతా జీలకర్ర పొడి. ఇప్పుడు ధనియాలు, ఇవి కొన్ని మసాలాలు అన్నట్టు, ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బగారాకు, కసూరి మెంతి, బండ పువ్వు ఉన్నది ఇందులోనే. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం అంతా పసుపు, ఇక మనకి ఇష్టం ఉన్నంత వేసుకోవాలి పసుపు. ఇప్పుడు మనం ఇవన్నీ తయారు చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపెడతాం. కళ్ళు మెయిన్, మనకు ఈ కళ్ళు పోసి మనము ఈ కూర వండుకోబోతున్నాము. ఎందుకంటే ఈ కళ్ళు పోసి వండితే కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. అందుకే నేను కళ్ళు పోసి వండుతామని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపెడతా, మీరు రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకోవాలి. ఇందులోనే ధనియాలు వేసుకుందాము. ఇవి దూరగా వేయించుకోవాలి, బాగా మాడగొట్టుకోవద్దు. ఇందులోనే కొబ్బరి ఇవన్నీ వేసుకుందాము. ఒక 5-6 మిరియాలు, ఒక 4-5 లవంగాలు, ఒకటి ఇట్లా దాన్ని ఏమంటారు స్టార్ పువ్వు ఉంటుంది చూడు, అవి ఇట్లా 2-3 రిక్కలు తీసి వేసుకోవాలి. తర్వాత ఒకటి ఇదేంటిది, దీన్ని ఏమో దాచిన చెక్క, కొద్దిగా అంతా జీలకర్ర వేసిన. ఇప్పుడు ఇవి మనం మంచిగా వేయించుకుందాం. కొంచెం అంత వేయించుకొని మనం పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలన్నట్టు. ఇట్లా పచ్చి వేయద్దు, ఇలా మంచిగా. ఇది కుడుకనైతే నేను ఫస్ట్ నూనెలో వేయించిన కొద్దిగా అంతా, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, మంచిగా ఉండదని ఫస్ట్ నూనెలో వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా వేగిపోవాలి, మంచిగా కొద్దిగా మాడిపోవద్దు. మాడిపోతే కూర అనేది అంత మాడమాడస్తుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి చూసారా, ఇట్లా మంచిగా వేగిపోయింది, సరిపోతుంది ఇట్లా. ఇప్పుడు ఇవి మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇది కుక్కర్లోనే చేస్తున్నా కాబట్టి కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఉడకది కాబట్టి. నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె ఎక్కువనే పడుతుంది. నేను ఒక కోడికి పావుదక్క కిలో అయిందట, ఒక 4 పావుల నూనె పోస్తా, ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటేనే చికెన్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది ఇప్పుడు ఆ చికెన్ కాదు కదా, ఇది జుట్టుకోడి చికెన్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి. 4 పావులు పోసిన. ఇప్పుడు ఈ నూనె మంచిగా వేడి కానిద్దాం. నూనె వేడైతేనే మంచిగా ఉంటుంది, నూనె వేడి కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము కళ్ళు పోసి వండుకుంటున్నాం కదా, మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మనం ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి కళ్ళు పోసి వండుకున్నాడు, మీరు కూడా ఒకసారి వండుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనె వేడైంది కదా, ఇందులోకి మనము బిర్యానీ ఆకు వేసుకుందాము. తర్వాత బండపువ్వు వేసుకుందాము, కొంచెం కొంచెం వేస్తున్నా. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఇట్లా మనం మిక్సీ పట్టి వేసుకుంటే ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, పులుసు కదా చిక్కగా వస్తుంది అన్నట్టు. బాగా అట్లా నీళ్ళలాగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉంటుంది. అట్లా ఉల్లిగడ్డలు వేసినాం అనుకో చిక్కగా రావు ఇట్లా. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి నూనెలో. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అన్నది మంచిగా అట్లా పచ్చి వాసన పోయేదాకా మనం ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి మంచిగా. మంట ఎక్కువనే పెట్టుకొని మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము, ఒక పెద్ద చెంచా సరిపోతుంది.
బాగా వేసుకుంటే కొంచెం అల్లం ఎల్లిగడ్డ వాసన వస్తుంది, మంచిగా ఉండదు. సరిపడేంత వేసుకోవాలి అంత. మనం ఏది కానీ కరెక్ట్ కొలతలు చూసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది కూర. ఏ కూర అయినా కానీ మనకు కరెక్ట్ కొలతలతో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాము, తర్వాత పుదీనా వేసుకుందాం. 2 ఇళ్ళనే కడిగి పెట్టుకున్నా, వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాము. ఇప్పటికైతే ఒక చెంచా వేస్తా, తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాము. మళ్ళీ ఇసమైతే మనకు తినబుద్ధి కాదు, మంచిగా ఉండదు. ఏదైనా సరే మనం ఫస్ట్ చూసి వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటాం అనుకో కూర అన్నది ఇసమైతే తినలేము. చప్పగా అయితే వేసుకోవచ్చు కానీ ఇసం ఉంటే తినలేము. ఇది మంట తక్కువ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేసుకుందాం. ఈ చెంచాతోని చెంచాన్నర వేసిన సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనము కసూరి మెంతి వేసుకుందాం కొంచెం అంతా వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇది మూత పెట్టి ఉడకనిద్దాం. ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ ఉడకాలి, మంచిగా పచ్చివాసన ఉంటుంది కదా, మంచిగా ఉడికితే బాగుంటుంది అన్నట్టు. మూత పెట్టి ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఒకసారి. మంట తక్కువ పెట్టుకొని వేసుకోరు, లేకపోతే అడగంటుతుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనము కడుగు పెట్టుకున్న జుట్టు చికెన్ వేసుకుందాం. ఇది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో వచ్చే నీళ్ళతోనే మంచిగా ఫస్ట్ ఉడకాలి అన్నట్టు కూర అన్నది. మనం ముందే ఈ కళ్ళు కానీ నీళ్లు కానీ పోయొద్దు. ఇది మంచిగా ఇప్పుడు ఇందులో వచ్చే నీళ్ళతోనే ఉడకనిద్దాం. ఇది మంచిగా కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ మసాలాలు ఉల్లిగడ్డ పేస్ట్ అన్ని ఈ ముక్కకు మంచిగా పట్టదాకా అట్లా కలపాలి. ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం. ఎందుకంటే ఉడకాలి, ఇది ఉడికితే మరి ఇప్పుడు ఇందులో వచ్చే నీళ్ళతోనే చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకుందాము. అందులో వచ్చే నీళ్ళతోనే మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, చూసిరా మంచిగా నీళ్ళు అన్నది మంచిగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు నీళ్ళు కూడా కొద్దిగా ఇంకిపోయినాయి. మంచిగా అట్లనే మనము చికెన్ మొత్తము అట్లనే ఉడికించుకోవాలన్నట్టు మంచిగా. అట్లయితేనే మనకు చికెన్ మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ లేకపోతే అది ఉండగానే నీళ్ళు పోతే ఉడకదు. ఇప్పుడు మనం ఒక 3 చెంచాలు కారం వేసుకుందాం. 3 చెంచాలు అయితే మనకి సరిపోతుంది. ఇది వాయిస్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ ఇస్తున్నా, అక్కడ ఆగిపోయింది, కారం వేసే అక్కడ ఆగిపోయింది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడుతున్నా. 3 చెంచాల కారం వేసుకుంటే మనకి కరెక్ట్ సరిపోతుంది. ఇష్టం ఎక్కువ తినే వాళ్ళైనా ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే ఇంతే వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇది మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఎందుకంటే కలుపుకోవాలి మంచిగా, అడిగేలాగా కలుపుకుంటే ఈ ఉప్పు కారము అన్నీ మంచిగా ముక్కలకు పట్టి మంచిగా టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మనము ఇది ఉండగానే నీళ్ళు పోతే ఉడకది. అందులో ఉండే నీళ్ళతోనే మనం వేరే నీళ్ళు పోతాం అనుకో చికెన్ అనేది మంచిగా ఉడకది, మళ్ళీ అంత మంచిగా ఉండదు అన్నట్టు. అంత నీళ్ళు ఉంటుంది, బాగుండదు. అందు గురించే మనము ఆ నీళ్ళతోనే మంచిగా కారము ఉప్పు అన్నీ మంచిగా ఉడకబెట్టుకోవాలి అట్లా. ఎందుకంటే కళ్ళు పోసుకుంటున్నాం కదా, కళ్ళు పోసుకుంటున్నాం కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ పట్టాయి. మంచిగా కళ్ళు పోసి నీళ్ళు పోసి మంచిగా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఇది మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం మంచిగా, అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇట్లా మంట తక్కువ పెట్టుకోరు, మాడగంటుతుంది, లేకపోతే మంచిగా ఉండదు. మంచిగా ఉడుకుతుంది. ఇది చూసారా మంచిగా నీళ్ళు అనేది ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నూరి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసేద్దాం. ఇందులోనే జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నా. కొంచెం మసాలాలు ఎక్కువనే ఉండాలి, ఇది జుట్టుకోడి పులుసుకు ఘాటు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అడుగు నుంచి కలుపుకోవాలి. ఇట్లా మనం గంట నూనె పోసినా చూసినా నూనె అన్నది ఎక్కువ లేదు. అరే ఇప్పుడు వేరే కోడి అయితేనేమో మంచిగా నూనె ఇట్లా కొద్దిగా పోయంగానే ఇట్లా వస్తుంది నూనె. ఇప్పుడు ఇందులోకి మనము కళ్ళు పోసుకుందాం. ఈ గ్లాసు సరిపోతుంది, 1/2 కిలోకు ఈ గ్లాసు పోసుకుంటున్నా. ఎక్కువ అయితే ఇంకా 2 గ్లాసులు పోసుకోవాలి.
సూపర్ ఉంటుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కళ్ళు లేకున్నా కానీ ఇట్లా ఈ కోడి తెచ్చుకున్నప్పుడు తెప్పించుకొని మరీ వండుకోండి కళ్ళు పోసి. ఇప్పుడు మనం కళ్ళు పోసుకున్నాం కదా, కొంచెం సేపు ఉడకనిద్దాము. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి. చూసిరా ఉడుకుతుంటే నూనె కూడా పైకి ఎట్లా వస్తుందో. మనం కళ్ళు పోసినాం కదా, చూసిరా మంచిగా వచ్చింది కదా. గ్రేవీ అనేది నీళ్ళ లెక్కలేదు, పులుసు మంచిగా ఉంది. ఇట్లా చూసిరా ఇట్లా ఉంటే సరిపోతుంది, బాగా పలసగా కూడా ఉండద్దు. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మసాలా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది ఇప్పుడే కాలేదు, ఇంకా మస్తు పని ఉన్నది దీనికి. ఇప్పుడు కొద్దిగానే నీళ్ళు పోసుకుందాం కొంచెం అని, ఎందుకంటే ఇది ఉడకాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇది మనము ఇది కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం. నేను 4 విజిల్లు అన్నా కదా, 4 విజిల్లకు చికెన్ అది ఉడకలేదు, జుట్టుకోడి కూర. మళ్ళా 10 విజిల్లకు ఉడకబెట్టిన. మళ్ళీ ఒక గ్లాసు కళ్ళు పోసిన, ఒక గ్లాసు నీళ్ళు పోసిన, అన్ని కలిపి మళ్ళీ 10 విజిల్లు వచ్చేదాకా ఉడకబెడితే మంచిగా ఉడికింది. ఇప్పుడు మీకు చూపెడతా రండి. 10 విజిల్లకి ఇంత మంచిగా ఉడికింది. చూసిరా ఇట్లా ఉడికితే సరిపోతుంది మనకి, బాగా మెత్తగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది. చూసిరా మంచిగా ఉడికింది మనకి మెత్తగా. 4 విజిల్లకు ఉడకలేదు అసలుకి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా గరం మసాలా వేసుకుందాము. ఎందుకంటే అన్ని వేసినా కానీ కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా కొంచెం ఘాటు ఉంటుంది, మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అంతా వేసుకుందాం. తర్వాత పుదీనా కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా వేసుకొని కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకుందాం. ఎందుకంటే ఇది కొంచెము ఘాటు ఉంటేనే మంచిగా ఉంటుంది జుట్టుకోడి పులుసు అనేది. ఇట్లా ఇంత బాగా పులుసు బాగా ఏం లేదు, చూసారా ఇట్లా ఉంటే సరిపోతుంది. బాగా నీళ్ళలాగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చూపెడతా. ఇప్పుడు ఇది మనకు జుట్టుకోడి పులుసు అయింది కదా, నేను టేస్ట్ చెప్తా మీకు. కూర అది ఉడికిందా లేదా అన్న చూసి చెప్తా. ఇట్లా గ్రేవీ మనకి పలసగా మంచిగా ఉన్నది. బాగా పలసగా ఉంటే కూడా మంచిగా ఉండదు. ఒక పీస్ కూడా వేసుకొని చూపెడతా మీకు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, సూపర్ ఉంటుంది. వావ్, ముక్క కూడా మంచిగా ఉడికింది. చూసారా మనకి 4 విజిల్లకు ఉడకలేదు అస్సలకే, 10 విజిల్లకు మంచిగా ఉడికింది. కింద పడ్డది, ఇగో కాలుతుంది కదా, అందుకే జారి కింద పడ్డది. ఇగో మంచిగా ఇట్లా సుంచితే సిరుగుతుంది, ఇట్లా ఉడకాలన్నట్టు. ఇప్పుడు నేను చూసి చెప్తా టేస్ట్. మంచిగా ఉడికింది. ఉప్పు కారం మసాలాలు అన్ని కరెక్ట్గా జరిగిపోయినాయి. మళ్ళీ వెనకసి కూడా మనం కళ్ళు పోసుకున్నాం కదా, కళ్ళు ఫ్లేవర్ అనేది మంచిగా నోటికి మంచిగా తగులుతుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది టేస్ట్ ఇట్లా కూడా. అంతే అండి, ఎంతో రుచికరమైన జుట్టుకోడి పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.